ఒక సీనియర్ టెక్నికల్ ప్రాజెక్ట్ మేనేజర్ అంటే నిజంగా ఏం చేస్తారు? ఆ జాబ్ టైటిల్ వెనుక ఏముంటుంది? ఇది తెలుసుకోవాలంటే మనం ఒక నిజమైన జాబ్ పోస్టింగ్ తీసుకొని దాన్ని మొత్తం విడమర్చి చూద్దాం. అప్పుడు ఈ వ్యూహాత్మక పాత్రలో ఉండే అసలు బాధ్యతలు, కావలసిన నైపుణ్యాలేమిటో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మనం చూడబోయే ఈ జాబ్ పోస్టింగ్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అంటే CGGకి సంబంధించింది. వాళ్ల నినాదం చూడండి, జ్ఞానం, టెక్నాలజీ మరియు ప్రజల ద్వారా సుపరిపాలన. అంటే విషయం ఏంటంటే ఇక్కడ టెక్నాలజీని కేవలం మేనేజ్ చేయడం కాదు, ఆ టెక్నాలజీతో పరిపాలనను ఇంకా మెరుగుపరచడం. ఇదే ఈ పాత్రను చాలా ప్రత్యేకంగా చేస్తుంది. సరే, మనం ఈ పాత్రని ఎలా అర్థం చేసుకోబోతున్నామంటే, మొదట ఆ సంస్థ గురించి కొంచెం తెలుసుకుని, తర్వాత ఆ పాత్రకు ఎలాంటి అర్హతలు, నైపుణ్యాలు కావాలి, అసలు వాళ్ల బాధ్యతలేంటి అనేవి చూద్దాం. ఇక చివరగా ఈ పాత్ర సమాజానికి ఎందుకంత ముఖ్యమో కూడా చర్చిద్దాం. ముందుగా సందర్భం. ఏ పాత్రనైనా అర్థం చేసుకోవాలంటే అది ఏ సంస్థలో ఉందో చూడటం చాలా ముఖ్యం. ఇది ఏదో ఒక టెక్ కంపెనీ కాదు, సుపరిపాలనను లక్ష్యంగా పెట్టుకున్న ఒక సంస్థ. ఈ ఒక్క పాయింట్ మొత్తం కథను మార్చేస్తుంది. అయితే ఈ టెక్నికల్ ప్రాజెక్ట్ మేనేజర్ పాత్ర అంటే ఏంటి? ఈ జాబ్ పోస్టింగ్లో ఒక్క వాక్యం దీని స్వభావాన్ని మొత్తం చెప్పేస్తుంది. ఇది కేవలం రోజువారీ పనులు చేయడం గురించి కాదు, ఇది వ్యూహం గురించి. ఈ ఒక్క వాక్యం చాలు ఈ మొత్తం రోల్ని అర్థం చేసుకోవడానికి. ఈ పాత్ర వ్యూహాత్మకమైనది, పర్యవేక్షణకు సంబంధించింది, కానీ రోజువారీ పనులకు కాదు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇది చేయడం గురించి కాదు, చేయించడం గురించి. స్వయంగా ఫీల్డులోకి దిగి పనిచేయడం కాదు, ఒక పెద్ద చిత్రాన్ని చూస్తూ టీమ్స్కి మార్గనిర్దేశం చేయడం. దీన్నింకా బాగా అర్థం చేసుకోవాలంటే ఒక మ్యూజిక్ కండక్టర్ని ఊహించుకోండి. కండక్టర్ ఏ వాయిద్యాన్ని వాయించడు, కాని ఆర్కెస్ట్రా మొత్తం శ్రావ్యంగా పనిచేసేలా చూసుకుంటాడు. అలాగే ఈ టెక్నికల్ ప్రాజెక్ట్ మేనేజర్ కూడా ఒక పర్యవేక్షకుడు, ఆపరేటర్ కాదు. మరి ఇంత పెద్ద వ్యూహాత్మక పాత్రకు ఎలాంటి అభ్యర్థి కావాలి? వాళ్ల నుంచి అసలు ఏం ఆశిస్తున్నారో ఇప్పుడు వివరంగా చూద్దాం. 18. అవును, మీరు విన్నదే కరెక్టే. ఈ పాత్రకు కనీసం 18 సంవత్సరాల అనుభవం కావాలి. ఇది చదివినప్పుడే మనకు అర్థమైపోతుంది ఈ పాత్ర ఎంత సీనియర్ లెవెల్ రోలో. ఇది ఎంట్రీ లెవెల్ లేదా మిడ్ లెవెల్ మేనేజ్మెంట్ కాదు, ఇది ఉన్నత స్థాయి నాయకత్వం. సో కీలకమైన విషయమేంటంటే ఒక్క అనుభవం ఉంటే సరిపోదు, దానికి తోడుగా నిర్దిష్ట టెక్నాలజీలలో పరిజ్ఞానం ఉండాలి, మంచి ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, ఇంకా నాయకత్వ అనుభవం కూడా ఖచ్చితంగా ఉండాలి. ఇది నైపుణ్యాల యొక్క ఒక పవర్ఫుల్ కాంబినేషన్ అన్నమాట. అర్హతలు చూశాం కదా, ఇప్పుడు నైపుణ్యాల విషయానికి వద్దాం. ఈ పాత్రకు అవసరమైన స్కిల్స్ను 3 ముఖ్యమైన భాగాలుగా విడగొట్టొచ్చు. ఈ 3 నైపుణ్యాలు ఒకదానిమీద ఒకటి ఆధారపడి ఉంటాయి. మొదట టెక్నాలజీ మీద పట్టు ఉండాలి, తర్వాత ఆ పట్టుతో టీమ్స్ని నడిపించే నాయకత్వం ఉండాలి, ఇక చివరగా వీటన్నింటినీ కలిపి ఉంచే సాఫ్ట్ స్కిల్స్ ఉండాలి. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయమేంటంటే ఈ టెక్నాలజీ నాలెడ్జ్ అంతా రోజువారీ పనులు చేయడానికి కాదు, టీమ్స్ తీసుకునే నిర్ణయాలు సరైనవా కాదా అని సమీక్షించడానికి, వాళ్లకు గైడెన్స్ ఇవ్వడానికి. వాళ్లు సమస్యలను పరిష్కరించక్కర్లేదు, కానీ ఆ పరిష్కారాలు కరెక్టో కాదో చెప్పగలగాలి. లీడర్షిప్ అంటే ఉత్తినే ఆర్డర్లు వేయడం కాదు గదా, క్లిష్టమైన ప్రాజెక్టులను ప్లాన్ చేయడం, వేర్వేరు టీమ్స్ మధ్య సమన్వయం తీసుకురావడం, వెండర్స్తో మాట్లాడటం, ఇలా చాలా ఉంటాయి. చివరికి మొత్తం సిస్టమ్ సజావుగా నడిచే బాధ్యత వీరిదే. ఇక చివరిగా సాఫ్ట్ స్కిల్స్. టెక్నికల్ స్కిల్స్ ఎంత ముఖ్యమో ఇవి కూడా అంతే ముఖ్యం. సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవడం, అందరితో స్పష్టంగా మాట్లాడగలగడం, ఇంకా ప్రతి పనికి బాధ్యత వహించడం ఈ స్థాయి పాత్రకు చాలా కీలకం. సరే, ఇంత అనుభవం, ఇన్ని నైపుణ్యాలున్న వ్యక్తి అసలు రోజువారీగా ఏం చేస్తారు? వారి ప్రధాన బాధ్యతలేంటో ఒక్కసారి చూద్దాం. వాళ్ల మొదటి ఇంకా ప్రధానమైన బాధ్యత పరిపాలన. అంటే అన్ని పనులు సరిగ్గా నియమ నిబంధనల ప్రకారం జరుగుతున్నాయో లేదో చూసుకోవడం. ఇది ఒక హై లెవెల్ కంట్రోల్ని ఏర్పాటు చేసి దాన్ని మెయింటైన్ చేయడమన్నమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే ఏదైనా జరిగితే, మంచి జరిగినా చెడు జరిగినా అంతిమ బాధ్యత వీరిదే. మొత్తం సిస్టమ్ పనితీరుకు ఒక్కరే బాధ్యులుగా ఉండటం అనేది చాలా పెద్ద విషయం. ఇది పూర్తి ఓనర్షిప్ని సూచిస్తుంది. ఇది పూర్తిగా ఫ్యూచర్ని దృష్టిలో పెట్టుకుని తీసుకునే నిర్ణయాలకు సంబంధించింది. కొత్త టెక్నాలజీని తీసుకురావాలా, సిస్టమ్ ఆర్కిటెక్చర్ని మార్చాలా, ఇలాంటి పెద్ద వ్యూహాత్మక నిర్ణయాలన్నీ వీరి ఆమోదంతోనే ముందుకు వెళ్తాయి. ఏదైనా సమస్య వచ్చినప్పుడు వీళ్లు దాన్ని స్వయంగా కూర్చుని పరిష్కరించరు,
కాని ఆ సమస్య ఎందుకు వచ్చిందో విశ్లేషించారా, దానికి సరైన దిద్దుబాటు చర్యలు తీసుకున్నారా లేదా అని నిర్ధారించుకోవడం వీరి బాధ్యత. దీన్నే మనం ప్రతిస్పందనాత్మక పర్యవేక్షణ అనొచ్చు. సరే, ఈ వివరాలన్నీ చూశాక మనకొక ప్రశ్న వస్తుంది. అసలు ఈ పాత్ర ప్రాముఖ్యత ఏంటి? చూడండి, ఈ టెక్నికల్ ప్రాజెక్ట్ మేనేజర్ కేవలం ఒక ఐటీ ప్రొఫెషనల్ కాదు. వీళ్ళు సంస్థ యొక్క పెద్ద లక్ష్యాలను క్లిష్టమైన టెక్నికల్ పనులతో కలిపే ఒక వారధి లాంటివాళ్లు. ముఖ్యంగా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ లాంటి సంస్థలో వీరి పని టెక్నాలజీ ప్రజల మంచి కోసమే ఉపయోగపడేలా చేస్తుంది. ఈ విశ్లేషణంతా మనల్ని ఒక పెద్ద ప్రశ్న దగ్గర ఆపుతుంది. టెక్నాలజీ, ఆటోమేషన్ ఇంతగా పెరుగుతున్న ఈ కాలంలో వ్యూహరచన చేయడానికి, బాధ్యత తీసుకోవటానికి, సరియైన దిశానిర్దేశం చేయటానికి ఒక మనిషి ఎందుకవసరం? బహుశా మానవ పర్యవేక్షణ యొక్క నిజమైన విలువ అదేనేమో. దీని గురించి ఆలోచించండి.